ఫోన్పే నుంచి ఎవరి బ్యాంక్ కన్నా మనీ సెండ్ చేయాలి అంటే ఎలా అన్నది ప్రాసెస్ అయితే నేను చెప్తాను. అంతకంటే ముందు రీల్ని అయితే సేవ్ చేసుకోండి. ఓకే, రీల్ని సేవ్ చేసుకున్న తర్వాత మీరు మీ ఫోన్పే అకౌంట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇలాగైతే మీ ఫోన్పే అకౌంట్ కనిపిస్తుంది. ఓకే, కనిపించిన తర్వాత మీకు ఇక్కడ బ్యాంక్ ట్రాన్స్ఫర్ సెక్షన్లో ఇక్కడ మీరు చూసుకోవచ్చు టు బ్యాంక్ అండ్ సెల్ఫ్ అకౌంట్ అని ఉంటుంది. ఓకే, సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీరు చూసుకోవచ్చు టు సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా. సో ఇది మనకి ఇంకా 2-3 అకౌంట్లు ఉంటే దాంట్లోకి సెండ్ చేయొచ్చు అనమాట. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి సెండ్ అయితే చేయొచ్చు. దాని మీద క్లిక్ చేయగానే మీకు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయని ఇక్కడ కనిపిస్తుంది. సో ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంక్కి మీరు సెల్ఫ్గా అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది సెల్ఫ్ బ్యాంక్ అకౌంట్. ఓకే, సో దాని తర్వాత మీరు ఇక్కడ టు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా. సో ఇంకా వేరే వాళ్ళకి ఎవరికైనా బ్యాంక్కి సెండ్ చేయాలి అంటే మీరు ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ బ్యాంక్ అకౌంట్ ఏంటిదో అక్కడ ఆ బ్యాంక్ని ఇక్కడ మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్బీఐ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఎస్బీఐ బ్యాంక్ దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ అకౌంట్ నెంబర్ అని ఉంది కదా, దాంట్లో మనం అకౌంట్ నెంబర్ని ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎస్బీఐ బ్యాంక్కి అయితే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది అవసరం అయితే ఉండదు. సో వేరే బ్యాంక్కి అయితే చాలా అవసరం ఉంటుంది. సో ఓన్లీ కొన్ని బ్యాంక్స్కి ఐఎఫ్ఎస్సి కోడ్ అన్నది అడగదు అనమాట. ఓకే, సో ఇందులో ఎస్బీఐలో కూడా అడగట్లేదు. ఓకే, అకౌంట్ నెంబర్ని అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే ఇంటర్ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఈ బ్యాంక్ అకౌంట్ ఎవరిది అన్నది వాళ్ళ పేరు అయితే ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు అక్కడ నుంచి వెరిఫై చేసుకున్న తర్వాతనే మనీ అన్నది సెండ్ చేయాలన్నమాట. ఓకే, సో మీరు కరెక్ట్ పర్సన్కే సెండ్ చేస్తున్నారా లేదా అన్నది చెక్ అయితే చేసుకోవాలి. ఓకే, సో మీరు కరెక్ట్ పర్సన్దే నేమ్ అని అనుకుంటే కనుక కింద వాళ్ళ ఏదైనా నిక్ నేమ్ ఇవ్వచ్చు, అది ఆప్షనల్ ఉంటుంది. సో డోంట్ వరీ. సో మీరు క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత మీరు ఎంత అమౌంట్ అయితే సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడైతే ఇన్సర్ట్ చేయండి. ఓకే, ఇన్సర్ట్ చేసి మీకు ఒక 2-3 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్లిక్ చేసి మీరు ఏ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నారో ఆ బ్యాంక్ని సెలెక్ట్ అయితే చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయండి. అంటే ఏ మీద అయితే క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పిన్ అయితే ఎంటర్ చేసేయండి. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇలాగైతే అమౌంట్ సెండ్ అయితే అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలాగైతే మీరు ఫోన్పే నుంచి ఒక బ్యాంక్ అకౌంట్కి మనీ అన్నది సెండ్ చేసే ప్రాసెస్. ఓకే, సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఈ అకౌంట్ అయితే ఫాలో అవ్వండి.